మన ఇంట్లో ఉండే పనికిరాని సామాను ఎప్పటికో పనికొస్తుందిలే అని ఉంచేస్తారు. అయితే అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చూడ్డానికి అంత బాగోదు. సో, వాటిని ఇలా ఏదైనా బాక్స్‌లో పెట్టేసి ఓ మూలన పెట్టేస్తే మనకు చూడ్డానికి బాగా అనిపిస్తుంది. సో, వాటి కోసం ఇలాంటి కార్డ్‌బోర్డ్ డబ్బాలను తీసుకోండి. మనకి చాలా ఆర్డర్స్ వచ్చినప్పుడు గానీ, ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు చాలా వస్తాయి. దానిపైన వైట్ కవర్ పేస్ట్ చేసేసి దానిపైన నేను ఇలా మెలికల ముగ్గులు వేస్తున్నాను. తెలంగాణలో అయితే తిప్పుడు ముగ్గులంటారు. సో, ఈ మెలికల ముగ్గు కోసం మనం ఆడ్ నంబర్‌లో చుక్కలు పెట్టేసుకొని, ఒక చుక్క గ్యాప్ ఇచ్చి 3, 1గా, మళ్ళీ ఒక చుక్క గ్యాప్ ఇచ్చి 3 డాట్స్ 1, మళ్ళీ ఒక చుక్క గ్యాప్ ఇచ్చి 3 డాట్స్ 1, మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి 3 డాట్స్ 1 ఇలా వచ్చేలాగా చూసుకొని మీరు చుక్కలు పెట్టేసుకోండి. చుక్కలు పెట్టేసుకున్న తర్వాత నేను ఇలా వీడియోలో కలుపుతున్నట్టు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఎందుకంటే చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ కలిపేప్పుడు మిస్టేక్ పోవచ్చు. సో, ఫస్ట్ వైట్ పేపర్ పైన ట్రై చేసి తర్వాత మీరు ఏసుకోవాలనుకునే డబ్బా పైన ట్రై చేయండి. సో, ఇలా మెలికల ముగ్గులు ఏసుకోవాలి. ఈ మెలికల ముగ్గులనేవి వన్ సైడ్ గాకుండా 4 సైడ్స్ బార్డర్స్ 4 బార్డర్స్ వచ్చేలాగా వేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో, ఇలా 4 సైడ్స్ బార్డర్ ఏసుకున్న తర్వాత మిడిల్‌లో ఒక మంచి మెలికల ముగ్గును వేసుకుందాం. సో, నేనైతే ఇలా 7 చుక్కల మెలికల ముగ్గుని ట్రై చేశాను. మీకు ఏదైనా వేరే ముగ్గు ఇష్టం ఉంటే అలా వేరేది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో, దానికోసం 7, 5, 3, 1 చుక్కలు పెట్టుకోవాలి. సేమ్ నెక్స్ట్ అదర్ సైడ్ కూడా అలానే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముగ్గుని కలిపేసుకుంటే సరిపోతుంది. నేను మెలికల ముగ్గులు ట్రై చేశాను గానీ, లేదు మీకు పెయింటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏది నచ్చితే అది వైట్ షీట్ పైన ఏసుకుంటే క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి, ఏ డబ్బా తీసుకున్నా దానికి వైట్ పేపర్ అతికించి, దానిపైన మీ ఇష్టమున్న కలర్‌తో ఏదైనా పేస్ట్ చేసుకోండి. ఏదైనా డ్రా చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. సో, నేనైతే ఇక్కడ మెలికల ముగ్గును ట్రై చేశాను కాబట్టి, ఈ మెలికల ముగ్గును వేస్తున్నాను. వేయరాని వాళ్ళు కొంచెం ఓపికగా చూడండి. వేయొచ్చు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేసి తర్వాత పార్ట్ చూడొచ్చు. సో, ఇలా మెలికల ముగ్గుని అందంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాంటి ఒక డబ్బా. ఇలాంటిదే నేను 3 డబ్బాలు తీసుకున్నానండి. 3 డబ్బాలకి ఇలానే ముగ్గులు వేశాను. సో, ఎక్కువ సామాను ఉంటే పట్టవు కాబట్టి ఇలా లోపల సామాను పెట్టేసుకొని వీటిని బయట ఇప్పుడు మా ఇంట్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ సామాను అవి పనికిరాని సామానే చూడనీకి. కాకపోతే ఎప్పటికైనా పనికొస్తాయని వదిలేస్తూ ఉంటారు అలా. సో, ఇవన్నీ అందరికీ కనిపించే బదులు ఈ డబ్బాలో పెట్టేస్తే అయిపోతుంది కదా! సో, నేను ఈ డబ్బా ప్రిపేర్ చేసింది అందుకే అండి. ఇలా డబ్బాలో క్లోజ్ చేసేసి అవి ఒక మూలగా పెట్టేస్తే చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. అండ్ ఆ సామాను కూడా ఎక్కడ పడేయకుండా ఇంట్లోనే ఉన్నట్టు కూడా ఉంటుంది.